మెడికల్ ఆసుపత్రులకు సంబంధించి 110 సీట్లు ఈరోజు ఎంబీబీఎస్ చదువుకునేటువంటి పేద విద్యార్థులకు అందుబాటులో తీసుకుని వచ్చేటువంటి విధంగా పీపీపీ మోడ్లో మన ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే చౌకబారు విమర్శలు చేస్తూ ట్రఫారఫా అనేటువంటి ఒక కామెడీ సీన్ని నడుపుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్ని భయభ్రాంతులు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా ఒక్కటే చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. లోకేష్ గారు చేస్తున్నటువంటి పెట్టుబడులు తెచ్చుకునేటువంటి కార్యక్రమాన్ని ప్రజలు సమర్థిస్తూ ఉన్నారు. ఒక పక్కన సంక్షేమాన్ని, ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కానీ అభివృద్ధుల బాటలు. ముఖ్యంగా ఈరోజు ముఖ్యమైనటువంటి అంశం మనందరికి కూడా తెలుసు, 70,000 కోట్ల రూపాయలు ఒక పక్కన సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం 1,00,000 కోట్ల పెట్టుబడులు తెచ్చుకొని వచ్చి 13 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా అభివృద్ధి పదంగా మనందరం కూడా ఆలోచిస్తే ఈరోజు అమరావతి, ఏ విధంగా అమరావతిని అభివృద్ధి జరుగుతూ ఉందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల పరిపాలనలో గూగుల్ సైతం మన రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్రం ఉంటే, ఈరోజు గర్వంగా ప్రతి ఒక్క ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తి మన రాష్ట్ర రాజధాని అమరావతి అనేటువంటి విధంగా చెప్పుకునేటువంటి పరిస్థితులు.